కార్మిక వర్గం మేడేని జరుపుకుంటా ఉన్నది. ఈ ప్రపంచంలో ఏదైనా ఐక్యంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక కార్యక్రమం ఏదన్నా ఉన్నది అని అంటే అది మేడే కార్యక్రమం మాత్రమే. కానీ ఆ రోజు 140 సంవత్సరాల క్రితం ఏదైతే 8 గంటల పని విధానం కావాలని చెప్పేసి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి దాంట్లో తమ ప్రాణాలను అర్పించిన సందర్భంగా అందులో వాళ్ళ రక్తం నుంచి తీసిన జెండాగా ఈరోజు ప్రసిద్ధికెక్కిన ఈ మేడే ఈరోజు మనం జరుపుకుంటాం. కానీ 140 సంవత్సరాల క్రితం అభివృద్ధి రాని ప్రపంచం అభివృద్ధి రాని దశలో నుండి ఈరోజు 21వ శతాబ్దం 22వ శతాబ్దంలోకి ప్రయాణం చేస్తున్న మనం, లేకపోతే అత్యంత టెక్నాలజీతో అభివృద్ధి చెందిన మనం ఈరోజు మరలా 140 సంవత్సరాల వెనక్కి ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకుపోతా ఉన్నది. ఈరోజు 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి మార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. 12 గంటల పని విధానం అంటే ఎలాంటి రెస్ట్ లేకుండా ఈరోజు కార్మికుల శ్రమని దోపిడీ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే 4 లేబర్ కోడ్లని ఈరోజు సమ్మె చేసే హక్కు లేదు, కార్మికులకి భద్రత లేదు, పనిచేసే ప్రాంతంలో భద్రత లేని పరిస్థితి ఈరోజు మనకు ఎదురవుతా ఉన్నది. ఏదైతే అసంఘటిత రంగంలో 90% పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని భద్రత లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఎక్కడైతే ఈ ఈఎస్ఐ కానీ లేకపోతే పిఎఫ్ కానీ ఏదైతే వాళ్ళకి కావాల్సిన జీవిత బీమా కానీ ఏవి కూడా లేకుండా ఈరోజు కార్మికులు మన ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లానే సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు. ఏదైతే మనం ముందస్తు నోటీస్ ఇచ్చి ఏదైతే పారిశ్రామిక రంగాలు ఉన్నాయో లేకపోతే పెద్ద ఎత్తున పనిచేసే కార్మిక వర్గాలు ఉన్నాయో వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడానికి కూడా మనని అద్దెకు సృష్టించే విధంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు మన ముందుకు వచ్చాయి. వీటన్నింటినీ రద్దు చేయడం కోసం 140 సంవత్సరాల క్రితం ఏదైతే కార్మికులు తమ ప్రాణత్యాగం చేశారో ఆ ప్రాణత్యాగాన్ని మనం గుర్తించుకొని మరలా మన 8 గంటల పని విధానం కోసం, అదేవిధంగా మన శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మనకు కావాల్సిన హక్కులను కాపాడుకోవడం కోసం అందరం ముందుకు రావాలని అది మాత్రమే మేడే తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.